హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. మరి ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? మసాలా వడ అండి. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా వీడియోలో ఎంత క్రిస్పీగా వచ్చిందో వడ. సేమ్ బయట తిన్నట్టే, అచ్చం బండి మీద ఉన్నట్టు టేస్ట్ తోటి మంచి క్రిస్పీగా, పైనంతా మంచి చాట్ మసాలాతోటి అలా సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఉల్లిపాయలు వేసుకొని తింటే అసలు ఎన్ని తింటామో మనకే తెలియకుండా తినేస్తాము. అంత క్రిస్పీగా వచ్చాయి. సేమ్ బయట తిన్నట్టే బండి మీద ఉన్న టేస్ట్ తోటి అదిరిపోయింది. మరి అలానే రావాలంటే ఒక్కసారి వీడియో చూసి ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజ్ అలానే చేస్తారు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. దానికోసము మీరు ఎంత క్వాంటిటీతో చేయాలనుకుంటున్నారో అంత పచ్చెనపప్పు తీసుకోండి. ఇంట్లో ఉన్న పచ్చెనపప్పు నేనైతే ఈ బౌల్ తోటి ఒక బౌల్ తీసుకుంటున్నాను. మీ క్వాంటిటీని బట్టి పెంచుకోండి. ఇలా తీసుకొని ఈ పప్పు మొత్తం మంచిగా వాటర్ వేసేసి వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి అట్లీస్ట్ ఒక 3 to 4 hours నానబెట్టుకోండి పప్పు. అప్పుడు మనకి మరీ ఎక్కువగా నానబెట్టక్కర్లేదు, అలా అని చెప్పి మరీ తక్కువ నానబెట్టద్దు. ఒక 3 to 4 hours నానితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ ఫింగర్స్ తోటి ఇరగ్గొట్టి చూపిస్తున్నాను చూడండి. పప్పుని మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా రెండుగా విడిపోవాలి, రెండుగా విరిగిపోయినట్టు అవ్వాలి పప్పు. అంతవరకు నానితే సరిపోతుంది. అంటే అట్లీస్ట్ ఒక 4 hours టైం పడుతుంది. ఇలా 4 hours తర్వాత మంచి వాటర్ అన్నీ వంపేసుకొని ఇలా బౌల్లోకి ఒక 2 గుప్పెల వరకు పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా మిగిలిన పప్పు అంతా మిక్సీ జార్లోకి వేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా పట్టద్దు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా నేను, అక్కడక్కడ పప్పు కనిపించే విధంగా కొంచెం బరకుండేలాగా, మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టుకోండి. అప్పుడు మనకి వడ అనేది క్రిస్పీగా వస్తుంది. మీరు ఇక్కడ మెత్తగా పట్టినా వాటర్ వేసేసినా కానీ వడ సాఫ్ట్ అయిపోతుంది. అస్సలు చుక్క కూడా వాటర్ వేయొద్దు. ఇలా మిక్సీ పట్టేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుగు, అలాగే కరివేపాకు తురుము కూడా పక్కకు పెట్టుకొని, అలా మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా విడిగా పప్పులు, ఆ పప్పులు, అలాగే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మొత్తము కట్ చేసిన అన్నీ పప్పులోకి వేసేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మీ దగ్గర ఉంటే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇలా పిండిలోకి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ పిండిలోకి మంచిగా కలిసేలాగా పిండి మొత్తం ఒకసారి కలిపేసుకొని మంచిగా వడ వస్తుందో లేదో ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాటర్ అనేది వేయొద్దు. ఇలా మంచిగా వడ వస్తుంది, షేప్ కరెక్ట్గా ఉంది అంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇక్కడ పిండి లూజ్ అయితే టెన్షన్ పడక్కర్లేదు. ఏం చేయాలో వీడియో లాస్ట్లో చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా తర్వాత స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ని హీట్ చేసుకోండి. హీట్ అయిందో లేదో ఆయిల్ చెక్ చేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా చేతిలోనే వడ షేప్లో ప్రెస్ చేసుకోండి. మీకు మంచిగా ఏదైనా కవర్ మీద కానీ ఏదన్నా బౌల్తో కానీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ హ్యాండ్ తోటే వేసేసుకోవచ్చు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా మంచిగా విడిపోకుండా షేప్ ఇంకా కరెక్ట్గా రావాలి అనుకుంటే మీరు 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని 2 హ్యాండ్స్ మధ్యలో పిండిని పెట్టుకొని ప్రెస్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక హ్యాండ్ తోటే వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ ఇలా మంచిగా మీకు ఎంత సైజు కావాలో అంత క్వాంటిటీ పిండిని తీసుకొని వేసుకోండి. ఇలా ఆయిల్లో వేసేసి వెంటనే కదపకుండా మనకి పైకి తేలేంత వరకు వదిలేయండి. వడ అనేది మంచిగా ఆయిల్లో పైకి వచ్చిన తర్వాత అప్పుడు గరిటె తీసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా క్రిస్పీగా వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో కూడా మనకి నురగ తగ్గిపోతుంది. అప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి ఆయిల్ అంతా రిమూవ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇందాక పిండి కనుక ఒకవేళ బాగా లూజ్ అయింది అనిపిస్తే దాంట్లోకి బియ్య పిండి యాడ్ చేసుకోండి. వడ కూడా ఇంకా క్రిస్పీగా వస్తాయి. ఒక వాటర్ కూడా సరిపోతాయి అప్పుడు. అలాగే ఇంకా మిగిలిన పిండి ఉంది కదా, ఆ పిండితో కూడా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని నెక్స్ట్ బ్యాచ్ వడలు కూడా వేసేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ. రెడీ అయిపోయింది మనకి వడ. దీంట్లోకి మనం అచ్చం బండి మీద తిన్నట్టు టేస్ట్ రావాలంటే కొంచెం చాట్ మసాలా చల్లుకోండి వడ పైన. మంచి మసాలాతోటి పైన లేయర్ మొత్తం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, సేమ్ బండి మీద తిన్నట్టు టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. ఇంకా పక్కన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని ఆ వడని తీసుకొని ఆ ఉల్లిపాయల్లో నంచుకొని తింటుంటే ఉంది టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉండిద్ది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా
టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మరి ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని ఫాలో అయిపోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ ఇంకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.